కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అవినీతి అక్రమాలకు అంతులేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. ఇసుక దోపిడీ శృతి మించిందని, ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో అక్రమంగా టోల్ గేట్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ 10 ఉండే తలనీలాల టికెట్కు ఏకంగా 150 రూపాయలు వసూలు చేస్తూ భక్తులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి రైతుల పొలాల్లో మట్టి తవ్వకాలపై కూడా ట్రాక్టర్కు 200 రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులపై అనవసర విమర్శలు చేయడం మాని నియోజకవర్గ పాలనపై అఖిలప్రియ దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఎక్కడ చూసినా ప్రజల్ని మోసం. ఇంకా మన ఆర్లగడ్డకు వస్తే పూర్తిగా అవినీతి అక్రమాలు తప్ప ఏదే కానీ లేదు. ఇచ్చిన మాటల్లో ఒక్క హామీ అన్నా నెరవేర్చినారు. వస్తేనే గేట్లు ఎత్తేస్తా అన్నావు, టోల్ గేట్లు ఎత్తేస్తా అన్నావు. ఇంకా నువ్వు చెప్పిన హామీలకి ఇంకా అసలు అర్థే లేదు. మళ్ళీ ఈరోజు గడప గడపకని తిరుగుతుంది. సో నిన్నేదో రామలక్ష్మి కొట్టాలి పోయినావు. 2 సంవత్సరాలు అయింది నీకు అధికారం వచ్చి. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినారు. వైఎస్ఆర్సీపీ ఏం గాడిదలు కాస్తున్నారా 2 సంవత్సరాల నుండి మీరు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సరే డ్రైన్ బాగాలేదన్నావు, ఆడ సరిగ్గా వేయలేదన్నావు. వేయకపోతే నువ్వేం చేస్తున్నావు? ఇంకా నీకు ఇందుకైనా అధికారం ఇచ్చింది ఊరికే జీవితాంతం వైసీపీ వాళ్ళు అని చెప్పుకుంటూ కూర్చోడానికి. టిట్కో హౌసెస్ కట్టించినారు, ఇచ్చినారు. నీటి సమస్య ఎట్లుంది? డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రోజు ఏదో ఒక సమస్య. అక్కడ ఒక్కటన్నా షార్ట్అవుట్ చేస్తున్నారా? సద్దాం కాలంలో అదే పరిస్థితి. రోడ్లు బాగాలేవు.